హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టీస్ హౌస్. ఈరోజు మనం రెగ్యులర్‌గా చేసుకునే బెండకాయ వేపుడు కాకుండా దాంట్లోనే ఎగ్ వేసుకొని డిఫరెంట్‌గా కుక్ చేసుకుందాం. దీనికోసం ముందుగా మనం యురేషియా వర్క్ తీసుకున్నాను. ఏఎంసీ కుక్‌వేర్‌లోని యురేషియా వర్క్. ఇది ప్రీహీట్ చేసుకుందాం. రోస్టర్ విండో వరకు వచ్చే వరకు కూడా ప్రీహీట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా గదా! అది రోస్టర్ విండో. సో, అక్కడ వచ్చే వరకు కూడా ప్రీహీట్ చేసుకుందాం. ఆ తర్వాత జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ప్రీహీట్ అయిందిగా. జస్ట్ ఒక 2 స్పూన్స్ 2, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపేసుకుందాం. తాలింపులో ఆవాలు, కొద్దిగా ఆవాలు వేసుకొని లైట్‌గా చిటపటమన్నాక తీసి వెంటనే బెండకాయ ముక్కలు వేసేసుకుంటే సరిపోతుంది. మనం చాప్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని మూత పెట్టేస్తే సరిపోతుంది. మూత పెట్టి 80 వచ్చే వరకు అస్సలు మూత తీయకుండా ఉంచితే చక్కగా మగ్గుద్ది. ఇప్పుడు 80 వచ్చాక మూత తీసి అలాగే కొద్దిగా సిమ్‌లో పెట్టుకున్నాం గదా! ఆల్రెడీ మనం. ఈ బెండకాయ ముక్కల్ని ఒకసారి తిప్పి కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై అయ్యేటట్టుగా మూత పెట్టేస్తే సరిపోతుంది. మన టేస్ట్‌కి తగ్గట్లుగా కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఉంచుకుందాం. మళ్ళా 98 వచ్చాక అప్పుడు తీద్దాం. ఒకసారి తిప్పేసి మూత పెట్టేసుకుందాం. ఈ ఏఎంసీ కుక్‌వేర్‌లో ఏంటంటే మనం బయట వేరే వెసల్స్‌లో కుక్ చేసినట్టు ఎవ్రీ 2-5 సెకండ్స్‌కి ఒకసారి తీసి మూత తీసి తిప్పుతా ఉండవసరం లేదు. అదేంటి 98 వచ్చే వరకు కూడా ఉంచుకొని లిడ్ పెట్టేసుకొని మనం టైమర్ చూసుకుంటా కూడా కుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి మళ్ళా 98 వచ్చింది. ఇప్పుడు దీంట్లో మన టేస్ట్‌కి సరిపడా కారం వేసేసుకొని మరి కాసేపు లిడ్ పెట్టేసుకుందాం తిప్పేసి. అదే బయట వెసల్స్‌లో అయితే ఎవ్రీ 2, 3 సెకండ్స్‌కి ఒకసారి తీసి తిప్పుతా ఉంటాం. అది ఎవాపరేట్ అయిపోతుంది. మనం కుక్ చేసుకున్న ఫుడ్. ఇప్పుడు నేను దీంట్లోకి 4 ఎగ్స్ తీసుకున్నాను. ఆల్రెడీ కారమేసాం కదా! ఫ్రై అయిపోయింది. అదే మామూలుగా అయితే ఇక్కడి వరకు తీసేయొచ్చు. ఇప్పుడు ఎగ్స్ ఏసుకుంటున్నాను గనక, ఈ ఎగ్స్‌కి ఒక 2, 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి ఎగ్ వేసుకుంటున్నాను. బేసిక్‌గా ఈ కుక్‌వేర్‌లో ఏంటంటే, ఏ వెజిటబుల్ అయినా నేచురల్‌గా ఉండే కలరే ఉంటుంది. బాగా నల్లగా అయిపోవడం, లేదా కలర్ చేంజ్ అయిపోవడం అలా ఉండదు. ఈ కర్రీ ఇంతటితో వేగిపోయింది. ఇప్పుడు మనకి ఎక్సెస్‌గా ఎగ్స్ ఏసుకుంటున్నాం గనక, నేను ఆ ఎగ్స్‌కి సరిపడా ఒక 3, 4 స్పూన్స్ ఆయిలేసాను. ఆయిలేసి ఎగ్స్ వేసేస్తున్నాను. ఈ కుక్‌వేర్‌లో కుక్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. హైరానా పడిపోవసరం లేదు. ఎంత కుక్ చేయడం రానిటటువంటి వాళ్ళు కూడా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. జస్ట్ ఎగ్‌ని బ్రేక్ చేసి నేను మూత పెట్టేస్తున్నాను. ఈ ఏఎంసీ కుక్‌వేర్‌లో అతి చిన్నది అంటే హాఫ్ లీటర్ మిల్క్ బాయిల్ చేసుకునే దాని దగ్గర నుంచి కూడా 3 ½ కేజీస్ బిర్యానీ చేసుకునే అంత పెద్ద ఆహ్, వెసల్ వరకు కూడా ఉన్నాయి. సైజెస్ 16, 20, 24 అలా వేరే వేరే సైజెస్‌లో ఉన్నాయి. మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. మీకు డీటెయిల్స్ అనేది చెప్తాము. ఇదిగోండి మన కర్రీ చాలా చక్కగా పొడి పొడిగా అతి తక్కువ ఆయిల్‌తో ఈజీగా రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్ అనమాట. సో, ఇది పుల్కాలో గాని, చపాతీ లేదంటే సైడ్ డిష్‌గా సాంబార్‌లోకి గాని, ఎట్లైనా సరే చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే ఏఎంసీ కుక్‌వేర్‌లో ఏంటంటే, బాగా చాలా తక్కువ ఆయిల్‌తోనే కుక్ చేయబడింది. మనకి మెయిను బెనిఫిట్ ఏఎంసీ కుక్‌వేర్ వల్ల ఆయిల్‌లెస్, వాటర్‌లెస్ కుక్‌వేర్ అనమాట. సో, మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే గనక కాల్ చేయండి. మీ చిట్టీస్ హౌస్.